ఈటీవీ లైఫ్ స్టైల్. గార్డెనింగ్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం, బయట పంటలు ఆల్రెడీ పెస్టిసైడ్స్ వేస్తున్నారు, మందులు పెట్టి పెంచుతున్నారు అని చెప్పేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది హ్యాపీగా పెంచుకొని వాళ్ళ పంట తింటున్నారు. కానీ కొంతమంది ప్యాషనేట్గా ఎలాంటి మొక్కలు ఎలా పెంచాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ స్టడీస్ అనమాట. అగ్రికల్చర్ స్టూడెంట్సే కాకుండా బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా గార్డెనింగ్ వైపు ప్యాషనేటింగ్గా ఉన్నారు. కానీ ఎక్కడ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ దొరుకుతాయి, ఎక్కడ మంచి ప్లాంట్స్ దొరుకుతాయి, హెల్దియస్ట్ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో అలాంటి క్వశ్చన్స్ అని అబాలిష్ చేయడానికి నేను ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చేసాను అనమాట. అదే సిఎంఆర్ గార్డెన్స్. చాలా తక్కువ మంది తెలిసినా కూడా చాలా లావిష్గా ఉంటుంది అండ్ తెలిసిన వాళ్ళకి మాత్రం మంచిగా ఇక్కడ ప్లాంట్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. మనం ఆగుతామా? పదండి, మనం కూడా చూద్దాం, పదండి. సో సిఎంఆర్ గార్డెన్స్ అనగానే చాలా మంది ఓన్లీ ప్లాంట్సే ఉంటాయేమో అనుకుంటున్నారు. కానీ కాదండి, వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా వచ్చినా కూడా, లేదంటే వీడియోగ్రాఫర్స్ వచ్చినా బాగా ఎక్కువగా పర్టికులర్ చూసేదంటే మాత్రం ఆంబియన్స్ ఫుల్ ఆన్ ఎంత బాగుందంటే, క్లైమేటిక్ కండిషన్ కొంచెం చేంజ్ అయిన తర్వాత వస్తే మాత్రం మంచి ఫొటోస్ తీసుకొచ్చి అనమాట. ఇంకో విషయం చెప్తారండి, ఇంకో విషయం ఏంటంటే మొక్కలు కొంటానని సాగుతూ ఫొటోస్ కూడా తీసుకొచ్చి అనమాట. అంటే ఆఫ్లైన్ ఆఫ్ ది కెమెరా చెప్తున్నాను. సో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఫ్రేమ్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి. సో లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే, చిన్న వర్షం పడుతున్నప్పుడు అలా లోపలికి వస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం, రండి. సో లోపలికి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ చూసాము, ఎలా ఎంట్రీ ఉందో అన్నీ చూసాం. కానీ మనకి చాలా ఫార్మోస్ట్గా రావాల్సింది పళ్ళు మొక్కలు అనమాట. సో ఇంపోర్టెడే కాదు, దేశవాళీ మొక్కలు కూడా ఏవేవి ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం కాబట్టి. సో యాజ్ యూజువల్ సమ్మర్ కాబట్టి ఈ మ్యాంగో సీజన్స్ వచ్చేసాయి. జనరల్గా మ్యాంగో లవర్స్ ఎవరున్నా సరే ఈ సీజన్ అస్సలు వదులుకోరు. ఈవెన్ దో ఎండ్ ఉన్న వేడి బాడీలో చేసినా కూడా మ్యాంగోస్ తింటూనే ఉంటారు. దాంట్లో నేను ఒక రకాన్ని అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫేమస్ అయిన అల్ఫాన్సో మ్యాంగో ట్రీస్ ఇవన్నీ కూడా. సో మనందరికీ తెలిసింది అల్ఫాన్సో మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉంటాయని చెప్పేసి, ఇది కూడా అందులో ఒక రకం అనమాట. ఇదంతా కూడా కలెక్టర్ రకము. సో ఇవన్నీ కూడా మ్యాంగో ట్రీసే. అండ్ ఇవి వచ్చేసరికి గోవా. ఇవన్నీ కూడా నాటు రకమేనంటండి. ఇవి మళ్ళీ వచ్చేసరికి మనకి బాన్సే టైప్లో వచ్చేస్తాయి ఈ గోవా కూడా. సో ఇదేంటంటే అంజీర్. సో మనందరికీ తెలుసు అంజీర్ చాలా మంచిది మన బాడీకి. ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. చెట్టుకి అట్లీస్ట్ 2-3 అయినా ఉన్నాయి. దానికైతే మొత్తం ఒక 6-7 దాకా ఉన్నట్టున్నాయి చెట్టుకి. 1 2 3 4 5 6 7 10 ఉన్నాయి. 7 కూడా కాదు, 10 ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి, దానిమ్మ చెట్లు అసలు ఇంతే ఉంది కానీ దీనికి 3 కాయలు ఉన్నాయి. 3-4 ఉన్నాయి దీనికి ఏకంగానా. సో ఇవన్నీ కూడా ఫుల్ పిందులతో నిండిపోయింది చెట్టు అంతానే. నాకు తెలిసి దీని కాస్ట్ ఎంత ఉందో తెలియదు కానీ మొత్తం కూడా పిందులతోని కాయలతో నిండిపోయింది. ఇదంతా ఈ వరుస అంతా కూడా దానిమ్మ చెట్లే. సో ఇవి వచ్చేసరికి మనకి నారింజ అనుకుంటా, నారింజ చెట్లు ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా సపోటా. సో సపోటా లవర్స్ ఎవరున్నా కూడా ఒకసారి చూడండి, బోల్డ్ రకాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇవే కాకుండా విటమిన్ సి ఫ్రూట్స్ కూడా చాలా అవసరం మనకి. ఎందుకంటే విటమిన్ సి లోపం వస్తే చాలా డెఫిషియన్సీ వచ్చేస్తుంది బాడీలో. సో విటమిన్ సి దాంట్లో ఫస్ట్ ఉండేది స్టార్ ఫ్రూట్ అనమాట. సో స్టార్ ఫ్రూట్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ నా దానిమ్మలో ఇందాక మీకు చూపించింది బాన్సే రకం, ఇది నాటు రకం అనమాట. ఇదంతా నాటు వచ్చేస్తుంది. అండ్ ఇంకా మంచిగా ఉన్నాయి ఫ్రూట్స్, చూద్దాం పదండి. సో ఈ గార్డెన్ ఓన్లీ గార్డెనింగ్ పర్పస్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి చాలా రిలాక్సింగ్ ప్లేస్ అనమాట. సో పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ప్లే ఏరియా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎవరైనా మొక్కలు కొనడానికి, లేడీస్ జనరల్గా మొక్కలు కొనడం కానీ షాపింగ్ కానీ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి, సో అలాంటి టైంలో పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి పార్క్ అయితే అరేంజ్ చేశారనమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ సిఎంఆర్ గార్డెనింగ్స్ ఏంటంటే కొంతకాలం నుంచి కూడా అంటే వర్క్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆగిపోయిందనమాట. అంటే ఇంతకుముందు చాలా అంటే టికెట్ కౌంటింగ్ ఏం లేకుండానే లోపలికి ఎంట్రీ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఎలాంటి టికెట్స్ లేదు, లోపలికే వస్తున్నారు. చిన్న
చిన్నపిల్లలు కూడా వచ్చి ఆడుకునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతకాలంగా మెయింటెనెన్స్ ఆగిపోయింది. సో దట్ ఏంటంటే రష్ కూడా కాస్త తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో అందుకని మనుగడలో లేదు పేరు సిఎంఆర్ సో సిఎంఆర్ అనగానే నర్సరీ అనగానే కాస్త డౌన్ఫాల్ అవుతుంది. ఎందుకు ఎక్కడుందని చెప్పి ఒక డౌట్ అయితే వచ్చింది. కానీ సో రన్ అయిన ప్రతిసారి కూడా చాలా అద్భుతంగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మాత్రం మెయింటెనెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఆ ఫ్లో కూడా తగ్గిపోయింది. కానీ గార్డెనింగ్ ప్లాంట్స్ విషయంలో మాత్రం మంచి అవుట్పుట్ ఇస్తున్నారని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేనున్న ప్లేస్లో వచ్చేసరికి ఒకప్పుడు అంటే లైక్ 5 to 6 years బ్యాక్ అయితే మాత్రం మొత్తం ఇదంతా కలర్ఫుల్ ఫిషెస్తో ఉండేదన్నమాట. సో వెనకతలు చూసుకుంటే ఒక చిన్నపాటి మ్యూజియం లాగే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా అబాలిష్ చేసేసారు, దేవుడు పటాలు పెట్టారనమాట. సో ఒకప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే మాత్రం అంటే మా చిన్నప్పుడు జనరేషన్లో చూసుకుంటే సిఎంఆర్ గార్డెన్స్ అనగానే ఒక మంచి పిక్నిక్ స్పాట్లానే ఉండేదన్నమాట. ఎందుకంటే కార్తీక మాసాలు వస్తే ఖచ్చితంగా పిక్నిక్ స్పాట్స్ ఎత్తుకుంటూ ఉంటాము. దాంట్లో ఇది ఒక మంచి పాయింట్ అని అనేవారు. మా పేరెంట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ తీసుకొచ్చేవారు అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్ బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేసేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే మెయింటెనెన్స్ తగ్గిపోవడం వల్ల, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల సో చిల్డ్రన్స్ గార్డెన్ ఒకటి అలాగే ఉండిపోయింది. సో ఇందులో ఉన్న చేపలన్నీ కూడా తీసేశారు. సో వెనకాతలు ఉన్న మ్యూజియం కూడా ఆల్మోస్ట్ తీసేశారనమాట. మొత్తం ఇప్పుడు జస్ట్ దేవుడి పటాలు మాత్రమే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గార్డెనింగ్. సో ప్లాంట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వచ్చి తీసుకోవడానికి మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటారు. బట్ అప్పటి వరకు చూసుకుంటే అంటే అప్పటి కాలంలో చూసుకుంటే మాత్రం ఇలా అయితే ఉండేది కదా, చాలా అందంగా ఉండేది. ఏంటంటే మొత్తం గడ్డి కూడా కింద గడ్డి కూడా చూసుకుంటే నీట్గా ట్రిమ్ చేసి నీట్గా ఉండేది అనమాట. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగానే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ విజువల్స్ మైండ్ నుంచి పోకపోవడం వల్ల ఒకప్పుడు అనాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు కూడా బాగానే ఉంది, బట్ నాట్ బ్యాడ్. సో ఓకే, బట్ అప్పటికి ఇప్పుడు కంపారిజన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కాబట్టి కొంచెం సో సిఎంఆర్ గార్డెన్స్ అనగానే ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోతారనమాట అందరూ కూడా. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే కార్తీక మాసంలో పిక్నిక్స్కి వచ్చే అంత అద్భుతంగా ఉండేది. చుట్టుపక్కల పాండ్స్తోని చేపలతోని చాలా అందంగా ఉండేది. కానీ ఇప్పుడు కొనేవాళ్ళు కంటే చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది అప్పుడులోని. కానీ ఇప్పుడు ఏంటంటే చూసేవాళ్ళు తక్కువైపోయారు, కొనేవాళ్ళు కాస్త ఎక్కువయ్యారనమాట. సో ఇక్కడ చూసుకుంటే డెకరేటివ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అంటే మెట్ల పక్కన స్టేర్ కేస్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అలాంటి మొక్కలు చాలానే ఉన్నాయన్నమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్లో మీకు చెప్పినట్టుగా ఫోటోజెనిక్ ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ అంబియన్స్కి అయితే రావాల్సింది. బట్ ఎనీవే ముందున్నంతగా ఎక్స్పెక్ట్ చేసి రావాలనుకుంటే మాత్రం అంత లేదండి. టు బి ఫ్రాంక్ మీరైనా గార్డెన్స్తో పోల్చుకుంటే మాత్రం ఇది మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఎవరైనా రావాలంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్.